ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో గల మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగాపురం గ్రామంలో గల శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి చింతలపూడి చేరుకొని తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నన్ను క్యాండిడేచర్గా చింతలపూడికి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ప్రకటించినప్పటి నుంచి మరి చూస్తున్నాము. కొంతమంది నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ నేను నాన్ లోకల్ అని చెప్పి, లేకపోతే సీట్ మారుస్తున్నారని చెప్పి చాలా మంది మరి కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడారు. కాలమే దానికి సమాధానం చెప్తుందన్నట్టుగా ఓపికతో ఉన్నాము. ఎక్కడ కూడా మేము తొందరపడలేదు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక డిసిప్లిన్ కలిగిన పార్టీ. అదే క్రమంలో నా పేరుని ఫస్ట్ లిస్ట్ లో అనౌన్స్ చేశారు. నిన్న ఏప్రిల్ 21 తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీ ఫామ్ తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఏప్రిల్ 22 తారీఖున 10 గంటల 40 నిమిషాలకి మరి నేను ఇక్కడ నామినేషన్ లో పాల్గొని నాతో పాటు పెద్దలు కూడా వచ్చి నా నామినేషన్ ప్రక్రియ అంతా కూడా చాలా స్మూత్ గా జరిగింది. అన్ని కూడా మేము ముగ్గురుతోటి కూడా వెరిఫై చేసుకున్న తర్వాత మరి నామినేషన్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈరోజు చూస్తే మరి వేలాది మంది స్వచ్ఛందంగా, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, 40 డిగ్రీల పైన కూడా ఎండున్నా కూడా లెక్క చేయకుండా మరి బైకుల్లో, కారుల్లో, ట్రాక్టర్లో, ఆటోల్లో, నడక, సైకిల్ ఇలా రావడం చూస్తే ఒక పండగ వాతావరణం నెలకొంది చింతలపూడిలో.